బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ సమావేశం 2 గంటలుగా కొనసాగుతుంది. సచివాలయంలో సమావేశం జరుగుతుంది. అమరావతి నిర్మాణం రెండవ దశకు అవసరమైన 44,000 ఎకరాల భూసేకరణ అంశంపై చర్చిస్తున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు అలాగే హెచ్ఓడి భవనాల 4 టవర్లకు అమరావతిలో 5,000 ఎకరాల్లో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ జరగనుంది. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఇంకా సమావేశం కొనసాగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఎటువంటి అంశాలకి సంబంధించి ఆమోదం తెలుపనుంది ఏపీ కేబినెట్? మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 2 గంటల పైగా కూడా ఏపీ కేబినెట్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఉద్యానంలో దాదాపు 5.75 కోట్లతో, అలాగే కుప్పం నియోజకవర్గంలో 8.2 కోట్లతో వయోబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కూడా నిధులు తెలిపేందుకు కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. అలాగే ఫిబ్రవరి 1వ తేదీన సత్వతన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 248 కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించిన ప్రతిపాదనకు కేబినెట్ మరికొద్ది సేపట్లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు తీసుకొచ్చిన జీవోకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు సంస్థల భూటాయింపులు, రాయితీ కల్పనపై ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణకు సంబంధించి ఏపీ కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు 2025 చట్టంలో నిబంధనల సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 21వ తేదీ నిర్వహించబోతున్న మెగా యోగా డేకి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించబోతున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమం, మంత్రుల పనితీరుపై కూడా ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా చర్చించబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రత్న రైట్ శివ, కేవలం ఏదైతే టెండర్లకి అటు అమరావతికి సంబంధించిన నిర్మాణాలకి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుందా, లేదంటే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ సమావేశంలో భాగంగా చర్చ జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా పెండింగ్ ప్రాజెక్టుల అంశం కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా అనేక అంశాలకు సంబంధించి ఏపీ కేబినెట్ భేటీలో చర్చించినట్లు చర్చించబోతున్నారు. రాజధాని ప్రాంతంలో కొద్ది రోజులుగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమైన నేపథ్యంలో వాటితో పాటు మిగిలిన అంశాలకు సంబంధించి ఏపీ కేబినెట్ లో ప్రత్యేకంగా కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఐకాన్ టవర్స్ 4 జనరల్ అధికారులకు సంబంధించి మరొక 3 7 టవర్ల నిర్మాణానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా రాజధానికి సంబంధించి ఇటీవల నిన్న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీ 48వ అథారిటీ సమావేశానికి సంబంధించి కూడా పలు సమస్యలకు భూ కేటాయింపులు, పలు పనులకి అభివృద్ధికి సంబంధించిన పనుల ఆమోదానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.